హాయ్ ఆల్, చూస్తుంటే అర్థమైపోతుంది కదా నేను ఎక్కడికి వచ్చేసాను. సో ఎంత పడుతుంది 6 గెలలు ఇక్కడ మీకు అమ్మడానికి? గెల వచ్చి 250 పడుతుంది. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు పండించడానికి? ఎకరానికి వచ్చి 1,50,000. సో రోజు ఇక్కడ మార్కెట్ నడుస్తూ ఉంటుందా? డైలీ 364 రోజులు నడుస్తూ ఉంటుంది. మీరు కూడా పండిస్తూ ఉంటారా? 20 ఎకరాలు చేస్తున్నాం. నార్మల్ వ్యాపారం లేదు, అట్టుబండు షుగర్ వచ్చేసి ఎవరు తింటలా. మాకు అంతండి, ఇక్కడ రైతు 70 కావాలి, చిన్న గెల్ల 70 రూపాయలు కూడా అమ్ముతూ ఉండి అదే చాలా నష్టం వస్తుంది రైతుకి ఇప్పుడు. హాయ్ ఆల్, చూస్తుంటే అర్థమైపోతుంది కదా నేను ఎక్కడికి వచ్చేసాను. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రావులపాలెంలో ఉన్నటువంటి సో ది ఫేమస్ ఇండియాలోనే నెంబర్ 1 అరటి యొక్క మార్కెట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క డిస్ట్రిక్ట్ లో పండించినటువంటి అరటి పళ్ళన్నీ కూడాను ఇక్కడే అమ్ముతారనమాట. సో మనం చూసినట్లయితే గణాంకాలను బట్టి 2023 and 2024 మనం చూసి లేటెస్ట్ గా చూసినట్లయితే ఇండియాలోనే నెంబర్ 1 లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గా ఉందన్నమాట ఈ రావులపాలెం అనేది. సో ఇక్కడ నుంచే అరటి పళ్ళు అనేవి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఇండియా మొత్తం కూడా చాలా వరకు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి. సో మొత్తానికి ఇక్కడ రైతులు సో ఈ యొక్క పంటని ఎలా పండిస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత పంటని ఈ అరటి గెలని మార్కెట్లో తీసుకొచ్చి ఎంతకు అమ్ముతున్నారు, అండ్ ఇక్కడ నుంచి మన చేతికి ఇప్పుడు మనం తినడం ఎల్లో కలర్ లో వచ్చేస్తాయి కదా పండిస్తారు. సో మన చేతికి వచ్చేసరికి ఎంత బిజినెస్ జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడాను నేను మీకు ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో లెట్స్ గో ఇన్సైడ్. సో మొత్తానికైతే లోపలికి వచ్చేసాం. సో ఇక్కడ రైతులందరూ కూడాను సో వాళ్ళు పంట పండించి ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క మార్కెట్ యాడ్ లో అమ్ముతారనమాట. సో అయితే ఇక్కడ రైతులు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంత డబ్బులు వస్తూ ఉంటాయి, సో ఒక గెలని వాళ్ళు ఎలా అమ్ముకుంటూ ఉంటారో కూడా వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చాలా మంది రైతులు ఉన్నారు కాబట్టి మనకి సో అడుగుదాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే. మీ పేరు? సాయిబాబు. ఓకే. సో ఎక్కడ మీరు ఉండేది? రావులపాలెం రావులపాలెంలోనే. సో మీరే పండిస్తూ ఉంటారా? మేమే పండిస్తాం. ఓకే. సో రోజు ఇక్కడ మార్కెట్ నడుస్తూ ఉంటుందా? డైలీ 364 రోజులు నడుస్తూ ఉంటుంది. ఓకే. రోజుకి మీరు ఎన్ని గెలలు తీసుకొస్తారు ఇక్కడికి? రోజు 6 గెలలు తీసుకొస్తాం, ఒక ట్రిప్ తీసుకొస్తాం, 2 ట్రిప్పులు తీసుకొస్తాం, అలా రోజు 6 గెలలు. ఓహో, రోజుకి 6 గెలలు వస్తూ ఉంటాయి. మరి సంవత్సరం పొడుగుతా పండుతూ ఉంటుందా పంట? పండుతూనే ఉంటుంది. ఓకే. అంటే మరి ఒక చెట్టు వచ్చేసి ఒక చెట్టు నుంచి ఎన్ని గెలలు వస్తుంది? ఒక గెల వస్తుంది. ఒక గెలే కదా. మరి ఒక గెల రావడానికి ఎంత టైం పడుతుంది? గెల రావడానికి సంవత్సరం పడుతుంది. అంటే మరి అన్ని చెట్లు కావాల్సి ఉంటుంది కదా ఇక్కడికి. ఇక్కడ రోజు మీరు తీసుకొస్తూ ఉంటారు. గెలేసింది ఇంకో సంవత్సరం ఇంకో తోట ఇంకొక రకం, అలాగే నెలకి 2 నెలలకి అలా మారుతూ ఉంటారు. అవునా, సూపర్. అయితే ఇప్పుడు మీరు ఇక్కడికి ఎన్ని గెలలు తీసుకొచ్చారు ఇక్కడికి మార్కెట్ లోకి? 6 గెలలు కదా. ఇటువైపు 3 ఉన్నాయి, అటువైపు ఒక 3 ఉన్నాయి, 6. సో ఎంత పడుతుంది 6 గెలలు ఇక్కడ మీకు అమ్మడానికి? గెల వచ్చి 250 పడుతుంది. ఒక గెల 250 రూపాయలు ఇస్తారా వాళ్ళు? ఒక గెలకి 250 రూపాయలు ఇస్తారు. అంటే 250 అన్ని 1500 ఇస్తారు కాయని బట్టి. ఓకే. ఒకవేళ కాయలు చిన్న గెల అయితే 1011 అలా పడుతుంది. 1011 అలా వస్తుందా? ఓకే. ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారు అంటే రేట్లు సంబంధించి? మార్కెట్ లో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ 250 రూపాయలు అంటే బయటకు వెళ్ళేసరికి ఎంత అవుతుంది? బయటకు వెళ్తే 300 అవుతుంది, 350 పడుతుంది, 350, 400, 500 కదా. సో మీరు డైరెక్ట్ అక్కడికి అమ్ముకోవచ్చు కదా. అక్కడికి మనకి సెట్ అవ్వ, ఇంకా అంటే చిల్లరగా ఉండదు. ఈ యార్డ్ కదా, గవర్నమెంట్ యార్డ్, ఇది యార్డ్ లోకే రావాలి. మొత్తం వచ్చి కొనుక్కుంటారు. అదే సరే. సో మరి ఎప్పుడైనా ఇక్కడ రేట్స్ సంబంధించి కానీ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ మీరు బాధపడిన రోజులు కానీ లేవు? అలాంటి ఎప్పుడు కూడా చక్కగా నడుస్తూనే ఉండదు. లాభాలే వస్తూ ఉంటాయి. లాభాలు వస్తాయి, లాస్ వస్తుంది. లాస్ వచ్చినప్పుడు మరి ఎలా తట్టుకుంటమే. ఏంటి లాస్ ఎప్పుడు వచ్చింది మీకు? ఇంత ముందు వస్తుంది అంత. ఇప్పుడు లాసే. అవునా? అంటే ఎంత పడుతుంది ఇప్పుడు? ఇప్పుడైతే ఇది 150 రూపాయలు పడుతుంది. మామూలుగా 250 రూపాయలు కదా ఇది. 250 రూపాయలకి ఎలా 150 రూపాయలు పడుతుంది. ఓహో. సో మళ్ళీ వెంటనే పుంజుకుంటూ ఉంటుందా లేకపోతే ఏంటి? మళ్ళీ టైం పడుతుంది. 4 నెలలు 2 నెలలు కానీ 1 నెల కానీ పడుతుంది. మళ్ళీ పుంజుకోవాలండి.
సో మరి లాస్ అయినప్పుడు మీరు మీకు కూడా లాస్ అయ్యి కదా, అండి మరి. అప్పుడు ఎట్లా మరి? అంటే భరించవలసింది లాసు. లాభం వచ్చినప్పుడు చెప్పం, లాస్ వచ్చినప్పుడు చెప్పం, అలా ఉంటుంది. మీడియంగా అలా పోతూ ఉంటుంది వ్యాపారం. ఓకే తాత గారు, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్. మీరండి? మాది గొలగొడూరు పాల్గొండి. సో మీరు కూడా పండిస్తూ ఉంటారా? 20 ఎకరాలు చేస్తున్నాం. 20 ఎకరాలు చేస్తున్నారు. ఓ సూపర్. అంటే రోజు పండుతూనే ఉంటారు? రోజు వస్తాం. రోజుకి ఎన్ని కిలోలు తీసుకొస్తారు? ఓ 10 కిలో వస్తాయండి. మనిషి 350 రూపాయలు ఇస్తామండి. మనిషికి 350 ట్రిప్ కింద ట్రిప్ ఇస్తే మనిషి తెస్తాడా? మనిషి ఇలాంటి మనిషి ఒక 6 గెలలు తెస్తే 350 ఇస్తామండి అతనికి. 20 కిలోమీటర్ల డిస్ట్రిక్ట్ అండి మాది. 20 కిలోమీటర్ రావులపల్లి నుంచి మాకు రాటకి 20 కిలోమీటర్ రావాలండి మా ఊరు నుంచి. ఓకే. కొత్తపేట మండలం మాది గొలగొడూరు పాల్గొండి. అట్లా 10 మంది వస్తారా? అలా 10 మంది ఉంటారు. ఆ 10 మందికి మనిషికి వచ్చి 350 ఇవ్వాలండి కర్రలకి. ఓన్లీ 6 కర్రలు తెచ్చాడు అతనికి. అతను కూలి. ఇలాంటి సాగులకు అమ్ముతాండి మేము. ఇలాంటి అమ్ముతాం. ఏళ్ళ పట్టుకెళ్ళి అక్కడ అమ్ముతారండి. ఏంది భీమవరం అడిగేసిండి. ఓకే, ఇది కథ అనమాట. అంటే రైతులు ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇస్తూ ఉంటారు. చాకులు లాంటి ఇలాంటి పట్టుకెళ్ళి అమ్ముతారండి. అవునా? ఓకే, నమస్తే అండి. పేరు? ఓకే, సావకారులు అంట. మీరు కొనేసి మీరు మళ్ళీ అమ్ముతూ ఉంటారు అక్కడ? ఓకే, సో మీరు ఎంతకు అమ్ముతూ ఉంటారండి? రాలిపోతున్నాయి అక్కడ. మాకు వ్యాపారం లేవు, స్లోగా ఉంది. ఇప్పుడు స్లోగా ఉంది. నార్మల్ వ్యాపారం లేవు. అట్టుబండు షుగర్ వచ్చేసి ఎవరు తింటలా అన్నారండి. కొంతమంది తింటలేదు. ఇప్పుడైనా షుగర్ లెస్ అరటిపళ్ళు వచ్చాయి కదా, ఎర్రపళ్ళు. మరి అవి మరి అవి మహారాష్ట్ర, బెంగళూరు అలాగే వెళ్తాయండి. అవి ఎక్కువ మన ఏరియా తినరండి. మన ఏరియా ఎవరు తినరండి. అక్కడ ఎక్కువ తింటారండి. తమిళనాడు, కేరళ. ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి, ఈ హైదరాబాదు ఇలాగే లోకల్ బాగానే కొంటారండి. ఏలూరు, విజయవాడ ఫేమస్. ఇవన్నీ పడిపోతుంది మార్కెట్ ఇప్పుడు. అసలు లేదండి ఇప్పుడు. మరి లాస్ అయినప్పుడు మీరు పడతారండి. మరి తప్పదు కదండి. ఇప్పుడు ఎకరానికి 40,000 చిత్తులండి మేము. చిత్తులు ఇచ్చి అని చేస్తాం. నాకు కెడతలేదు ఇప్పుడు. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు పండించడానికి? ఎకరానికి వచ్చి కర్రతోటి 150,000 కెడతండి. కర్ర ఇట్లకి ఎదురు కర్ర ఒకటి వేయాలండి. గాలి గడిపోతుంది కదా, మనకి తుఫాన్లు వస్తాయి. తుఫాన్లో పడిపోతాయి కంటే గాలికి. అలాంటినప్పుడు ఇబ్బంది పడతాం. 150,000 ఒక ఎకరానికి పెట్టారంటే మరి వచ్చిందంటే మనకి వచ్చిందంటే 50 లక్ష వస్తుంది. లేకపోతే 50 పోతుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ 50 పోతుంది. అవునా? మరి ఏం చేస్తామండి? మళ్ళీ ఏడు మళ్ళీ ఎదరగా మళ్ళీ ఇంకో క్రాప్ లో లైన్ చేసుకుందాం అని ఎదరగా వెళ్దాం. రైతు దగ్గరికి వెళ్తే రైతు ఏమంటాడండి? రైతు ఒప్పుకోవడం. ఇక్కడ సాకూర ఒప్పుకోవడం. సాకూర కూడా ఏమంటాడా? నేను కొనుక్కున్నాడు బాబు, లాస్ పడిపోయి నేనే పడిపోయి ఆడాను. అతను ఏమంటాడు? ఇందాక షుగర్ అన్నాడు. అలాగే అతను పడిపోతున్నాడు. అతను అమ్మినీళ్ళు అమ్ముతాడు. అమ్మలని కాలపడతాడు అతను. ఇప్పుడు అన్ని గెల్ల వెళ్ళిపో కదా అతనికనే. మాకు అంతేండి. ఇక్కడ రైతు 70 కావాలి. చిన్న గెల్ల 70 రూపాయలు కూడా అమ్ముతూ ఉండి చాలా నష్టం వస్తుందండి రైతుకి ఇప్పుడు. ఇప్పుడు రైతు అనగా లాస్ ఛాన్స్ భరించవలసిందండి. మళ్ళీ బాగుండే మళ్ళీ సంవత్సరం మళ్ళీ పెరుగుతుందండి లెక్క. మళ్ళీ దాని మీద ఉంటాం. అదే సంవత్సరం పడుతుందండి పంట. మళ్ళీ సంవత్సరం మళ్ళీ రెడీ చేసుకుంటారు. అప్పుడు మళ్ళీ అప్పుడు ఏమైనా అవకాశం ఉంటే ఆ లాస్ ఇందులో కవర్ అవుతుంది మాకు. ఇప్పుడు ఈ సంవత్సరం బాగా దారుణంగా ఉందండి. అదేండి ఈ సంవత్సరం అయితే కష్టమే. ఈ సంవత్సరం అండి అప్పుడే ఏమి నెల అది? జనవరి కాడి నుంచి కూడా కింద పడిపోయిందండి మార్కెట్. ఎందుకండి? మార్కెట్ ఇంకా సరుకు ఎక్కువ అయిపోయిందండి. ఉయిర్లేసి తెగులు వచ్చేసిందండి అంటు తోటలకి. అంటే ఉయిర్లేసి తెగులు అంటే కాయలు ముగ్గిపోతున్నాయండి. ఈ రోజుల్లో మొగ్గకూడదు, ఎండకు ముగ్గిపోతుంది. అవునా? గెల 2 ఎక్కడుంది మీది? వీటిని వైర్లెస్ తెగులు అంట. మీరు కొనుక్కుంటారా? మీరు అంటుకోలకి వెళ్ళకి వచ్చారు, కొనుక్కుంటారా? కొందాం. భద్రాసిపోయిందంటావు కదా. అట్లా అంటారా? తెగులా ఇది? ఇది తెగులండి. ఏమంటే మనకి కరోనా వచ్చింది చూసారా, అలాగే అంటు తోటలకు వచ్చాయి. ఏమంటారు దీన్ని? వైర్లెస్ తెగులు. వైరస్ తెగులు అంట. తెగులండి. లాస్ వచ్చేసిందండి. ఇప్పుడు రైతు దగ్గర 300 కొన్నాం. 300 కాడి నుంచి 100 రూపాయలు కొన్నాం. 100 రూపాయలకి వెళ్ళి 10 రూపాయలు కూడా రావట్లేదు, పాడేస్తున్నాం. 200 రూపాయలకి వెళ్ళి 100. 15 లక్షలు పెట్టినాం. 1 లక్ష రూపాయలు కూడా తీయలేకపోయాం. 10 లక్షలు పెట్టారా? ఒక్కొక్కడు 10 లక్షలు పెట్టామండి. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు మీరు? 10 ఎకరాలండి. మేము చేస్తలేదండి, వత్తుకులు అండి. కొంటా ఉంటామండి. రైతు దగ్గర కొంటాం. రైతు డబ్బు ఇచ్చేసుకున్నాడండి. మాకేం రూపాయి తీస్తలేదు.
నాశనం అయిపోయామండి. మరి ఎట్లా మరి నెక్స్ట్ ఇంకో పంట వేస్తారా ఇంకో లేకపోతే పంట ఏం కాదండి, ఏదో ప్రాంతానికి గాలిదుమ్ము రావాలి. ఉమ్. ఏదో ప్రాంతం గాలిదుమ్ము వస్తే ఇక్కడ పెరుగుతుందండి అంతే, లేకపోతే ఇంకా అంటికే పెరగదు. అంటికే పెరగదు సార్. ఇది పైకి గవర్నమెంట్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తలేదు. మరి గవర్నమెంట్ ఏమి మీకు ఇక్కడ మరి గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఏం చేస్తలేదండి, ఎక్స్పోర్ట్ ఏం చేయట్లేదు. చేసి పడలేదు, ఇక్కడే తినబడే. అందులో షుగర్లో గట్ట వచ్చేసిందని అంటుకొని తింటలేదండి. మరి తెగులు రాకుండా ఏంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సింది? ఇంకా జాగ్రత్త ఏమి లేదండి. కైమెట్లు మట్టి పాడైపోతుందండి. ఇప్పుడు మీరు కొట్టుకాడికి వచ్చి ఈ ఎత్తం కొయ్యమంటారు కానీ ఈ ఎత్తం కొయ్యమంటారు, బదలాసిపోయింది. పురుగులు గట్ట ఉంటాయండి నిదానం చూస్తే. నిదానం చూస్తే మహా డౌన్ అండి. తెల్ల మార్కెట్ డౌను, అంటే కొప్పరు డౌను. ఒక బొంతోటే బాగుందండి. కనవన్నీ కూడా రూపాయి సరుకు 10 పైసలు వస్తుంది. మనం తిని కూర అనుకుంటాం బొంత, అది ఒకటే మార్కెట్ బాగుందండి. కనవన్నీ కూడా కింద అడిపోయి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్ముతున్నారు? నేను 10 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాను. ఒక ఎకర నేల అమ్మేసానండి. ఒక ఎకర నేల అమ్మేసాను. సొంత పొలం ఉంటే అమ్మేసాను. లాస్ వచ్చి అమ్మేసాను. ఇంక ఒక 7 లక్షలు ఉంటే ఆ 7 లక్షలు కూడా పెట్టాను. ఇంకా అయిపోయింది. ఏం కాదులేండి, వస్తుందిలే. ఏమొస్తుందా, వెంకన్నబాబు గుడికాడ ఇలా ఇచ్చుకోవాలి. ఇంకేమొస్తుందా, ఇంకెవడిస్తాడా? డబ్బు ఇస్తే ఇస్తావు, డబ్బు ఇవ్వకపోతే ఇవ్వడు కదా బాబు. లేదు, ఇంకా అట్టిగా వ్యాపారం ఇంకా పని అవ్వదండి, నాశనం అయిపోయింది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడే చూసాం కదా. సో రైతులందరూ కూడాను సైకిల్స్లో తర్వాత బండిల్లో తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారనమాట మార్కెట్ యార్డ్లో. సో షావకారులు అంటూ ఉంటారు ఇంకా వీళ్ళని. సో వాళ్ళు కొంటూ ఉంటారు, వీళ్ళు కొని వీటిని వీళ్ళు సో వేరే చోటికి పంపించుకుంటూ ఉంటారనమాట. సో అది ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? వెంకట సుబ్బారావు గారు. సరే, సో రైతుల దగ్గర నుంచి మీరు కొంటున్నారు. సో ఎలా కొంటారు, ఏంటి ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇక్కడ ప్రాసెస్ రైతులు సైకిల్ ద్వారా పట్టుకొస్తారండి. సైకిల్ ద్వారా పట్టుకొస్తే మాకు ఆర్డర్స్ని బట్టి మేము క్వాలిటీ కావాలంటే క్వాలిటీ, వాళ్ళు చెప్పిన వీటిని బట్టి మేము గెలుకుంటూ ఉంటామండి. వాళ్ళ క్వాలిటీ కావాలంటే సైకిల్ మంచి పళ్ళు అనుకోండి 1500 1600 క్వాలిటీ మార్కెట్ని బట్టి. డౌన్ గా ఉంటే 1000 రూపాయలకి వస్తుంది. ఇంకా డౌన్ ఉంటే సైకిల్ 400 300కి ఇచ్చేస్తారు. మరి లాస్ అంటే సంవత్సరంలో 4 నెలలే దీనికి గిరాకీ అండి. ఉన్న 8 నెలలు కూడా దీనికి అంత గిరాకీ ఉండదు. 4 నెలలే అంటే కరెక్ట్ గా 8వ నెల కాడి నుంచి 10వ నెల దాకా కూడా వీళ్ళకి గిరాకీ వస్తుంది. అంటే శ్రావణ మాసం ఒక మార్కెట్ లో మంచి గిరాకీ వస్తుంది. 400 కాడి నుంచి 350 దాకా మంచి గిరాకీ వస్తుంది రైతులు ఒక గెల దగ్గర అండి. ఉన్న రోజుల్లో ఇతర కంటే మొత్తం ఏరియాలో పంట పుష్కలంగా ఉంటది. ఒక మే నెల వద్దులే తోటలన్నీ ఇరిగిపోతే ఇక్కడ కర్ర కట్ట చేసి తూర్పుగోదావరి బాగా బంధించి వాళ్ళు ఇక్కడ పట్టుకొస్తాం వల్ల గిరాకీ ఉంటది. అందుచేత మనకి ఈ 4 నెలల్లో వాళ్ళకి 8 నుంచి అంటే జూన్ నెల కాడి నుంచి ఆగస్టు దాకా కూడా మాకు మంచి గిరాకీ వస్తుంది. ఇంకా అక్కడి నుంచి మార్కెట్ పడిపోద్ది ఉంటుంది అలా. మరి రైతులతో కూడా మనం మాట్లాడే చూసాము. సో మీరు కొంటూ ఉంటారండి. సో మీరు ఎక్కడికి తీసుకెళ్తూ ఉంటారు, మీరు ఎలా అమ్ముకుంటూ ఉంటారు? మేము మాకు సాగులు ఆర్డర్స్ ఇస్తారండి. ఆంధ్రప్రదేశ్, గుంటూరు, కృష్ణా జిల్లా, బందరు ఇలా అందరూ ఆర్డర్లు అనమాట. వాళ్ళ ఆర్డర్ ఇస్తే మేము వాళ్ళ ఇక్కడి నుంచి మేము కొనుగోలు చేసి ఇక్కడ బళ్ళు పెట్టి వాళ్ళకి మేము సరుకు వాళ్ళకి డెలివరీ చేస్తాం. ఓకే, ఇది సరుకంతా మీరు కొనేసి ఇక్కడ మీ యొక్క ప్లేస్ లో పెట్టుకుంటారు. మా ఎవరి ప్లేస్ లో వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే, మీకు షావకారులందరూ ఒక ప్లేస్ ఉంటుంది. ఎవరి ప్లేస్ వాళ్ళకండి. ఓకే, అంటే ఒక రోజుకి ఎన్ని గెలలు కొంటారు మీరు? వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ బట్టి మాకు డైలీ తక్కువ లేదా మినిమం తక్కువ లేదా 100 గెలలకు తక్కువ లేకుండా 100 గెలలు తక్కువ లేకుండా వస్తుంది. సీజన్ అయితే 400 కానీ 500 దాకా. ఓకే, ఈ రోజు ఎంత నడుస్తుంది? ఈ రోజు మార్కెట్ అయితే అంత గిరాకీ లేదండి సార్, చాలా లాస్ అండి. వాళ్ళ కనీసం వాళ్ళ కొన్న రేటు కూలికొని పోయి కనీసం గెలక 20 రూపాయలు కూడా రాదండి. అంత దారుణం. మీరు మరి గుంటూరు ఆడు పంపించాలి. వాళ్ళకు కూడా పుష్కలంగా సరుకు ఉందండి, వాళ్ళ ఏరియాలో సరుకు ఉంటుంది. దానివల్ల మాకు ఆర్డర్స్ తక్కువైపోయింది. ఆర్డర్స్ తక్కువైపోవడం వల్ల గెల ఎక్కడ సరుకు అక్కడ ఇరిగిపోతుంది. దానివల్ల గిరాకీ లేదండి రైతులకి. సరే, చూపించండి అక్కడ ఎలా జరుగుతుంది. ఇది కర్పూర గెలండి. ఇది అండి కర్పూర అంటారు దీన్ని. అంటే ఇది మొత్తం 4 ఏరియాలు అంటే రాష్ట్రాలు కూడా ఇతర రాష్ట్రాలు కూడా వెళ్తుంది. కానీ దీనికి ఇప్పుడు గిరాకీ లేదండి సార్. ఈ సంవత్సరం ఈ రోజుల్లో అమ్మి మార్కెట్ లో కూడా అమ్మట్లా. అదే ఓకే ఓకే. నెక్స్ట్ చక్కెరగలి పెడతానండి, చూపించండి. ఇవన్నీ ఇది చక్కెరగలి అంటే జ్యూస్ కి అట్లా చేస్తా అవుతుంది చూడండి. ఇది చక్కెరగలి. ఓకే, ఇది అఫీషియల్ గా అందరూ కూడా మనం ఇష్టపడి ఎక్కువ తీగా ఉండేది ఇదే. కానీ దీనికి కూడా ఈ సంవత్సరం బాగా గిట్టుబాటు ధర లేదు రైతుకి. మినిమం గెల 100 రూపాయల కాడి నుంచి 200 దాకా ఇష్టం. పెద్ద గెల అయితే 5 ఎత్తలు 6 ఎత్తలు కానీ 200 దాటి వెళ్తలే. 100 నుంచి 200 దాకా వెళ్తుందండి. ఇప్పుడు అలా మామూలుగా యాక్చువల్గా అయితే 400 రావాలి గెల. అలాంటిది ఇప్పుడు సగం సుమారు తగ్గిపోతుందండి, రైతులు గిట్టుబాటు ధర రావట్లేదు.
ఇదండి ఇప్పుడు ప్రస్తుతానికి నడిచింది. మరి అలాంటప్పుడు గిట్టుబాటు ధర లేనప్పుడు మరి మీరు ఎలా నడిపిస్తూ ఉంటారు? నడిపిస్తానికంటే ఇది నిరుడు ముంగటి సంవత్సరం కూడా గెల 500-600 అమ్మింది. 500-600 అమ్ముతుంది. రైతుకి ఆశ కలిగి ఒక ఎకరం వేసి ఇది 5-6 ఎకరాలు కప్పెట్టి వాస్తవంగా అయితే ఏది అమ్ముతుంది అదే కప్పెడుతున్నారు. రైతు అన్న కూడా 4 రకాల పంట పండించుకోవాలి. కానీ రైతులకి మన గవర్నమెంట్ రైతు భరోసా కేంద్రాలు కూడా వాళ్ళకి అవగాహన కల్పించట్లేదు. రైతే ఎన్నుముక అంటుంది కానీ రైతుకి ఏది చేసి తీసుకెళ్తలే. ఏది ఎక్కువ రేటు అది రైతుకి కప్పెడేస్తున్నాడు కానీ ఆ రైతుకి ఇంత ఏరియా ఎక్కువ కప్పెడతాం వల్ల మనకి రేటు ఉండదు అని అవగాహన కల్పించట్లేదు. అంటే మీరు ఏమంటారు, అన్ని 4 రకాలు 4 రకాలు పండించుకుంటేనే ఇవాళ రైతుకి రేటు ఏదో 4 రకాలు ఏదో 2 రకాల రేటు ఉంటుంది, 2 రకాల కవర్ అవుతుంది. అవునా? ఈ అవగాహన ప్రభుత్వం కల్పించట్లా. ఓకే. సో అంటే మీరు చెప్పేది ఏంటంటే రైతులందరూ కూడా ఎప్పుడైతే గిట్టుబాటు ఉంటుందో ఏది గిట్టుబాటు ధర ఉంటే అదే వేస్తున్నారు. దాని వల్ల రైతులు నష్టపోతున్నారు. అన్ని వేసుకోవాలని వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదు. అంతేలేదు. ఈ సిల్లర్లండి అంటే ఒక 15 కిలోమీటర్ లోకల్ వచ్చి కొనుక్కుంటారండి. అంటే లోకల్ బళ్ళు ఉంటాయి అనమాట అండి ఇక్కడ. వాళ్ళు ఇక్కడ నుంచి సింపుల్ గా వేసిపోతారండి ఇక్కడ నుంచి. అదే దూరం వెళ్ళాలనుకోండి మేము రిటర్న్ బళ్ళు పెడతాం. విజయవాడ వాళ్ళు రిటర్న్ బళ్ళు ఉంటే బండి 4 దూరం వెళ్ళి అయితే కనుక రిటర్న్ బళ్ళు పెట్టి మీకు తక్కువ కిరాకి పెట్టి బండిని మేము అందులో ఎగుమతి చేసి తక్కువ కిరాకి పంపిస్తాం. సరే చూపించండి ఒకసారి బండి ఎలా ఉంటుంది ఏంటి మాకు చూపించండి. ఓకే, లోడ్ వేస్తారు ఇక అండి. ఓకే. సో ఒక లోడ్ లో అంటే ఏంటి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ పంపిస్తూ ఉంటారా? జిల్లాకి ఎన్ని పంపిస్తారు? ఈ బండి వచ్చి 200 కానీ 150 గల్లా వేసుకెళ్తుందండి. 200 నుంచి 150 గల్లా వేసుకెళ్తుంది. దీని కిరా మినిమం లోకల్ కి అయితే 3000 తీసుకుంటారు. అది విజయవాడ గట్ట అయితే 4000 తీసుకుంటారు. ఈ బండి లోకల్కే 3000, లోకల్కే 3 అంటే 30-40 కిలోమీటర్లు. మరి విజయవాడకి 4000 అంటే రిటర్న్ బోల్డ్ అనమాట. రిటర్న్ అంటే వెళ్ళి వచ్చేస్తుంది అంటే అటు నుంచి ఇటు వస్తారా, ఇటు నుంచి కిరాయి తీసుకెళ్ళి తక్కువ వేసుకెళ్తారు అనమాట. అర్థమైంది. ఓకేండి. దీనివల్ల మీకు లాభం ఎంత ఉంటుంది? మాకు లాభం ఏంటంటే లోకల్ బోళ్ళకి లాభం ఏమి ఉండదు. మాకు తక్కువ కిరాయిలు పర్లేదు. దూరం వెళ్ళి బోళ్ళకి లాభం ఏంటంటే వాళ్ళ రిటర్న్ బోళ్ళు పెట్టడం వల్ల 2000 సేవ్ అవుతుందండి సాగుగారికి. మరి ఇప్పుడు ఎర్ర అరటిపళ్ళు కూడా ఉన్నాయి కదా? ఎరుపు గెల్ల ఉన్నాయండి. అంటే ఎక్కువ చెన్నైలో అవుతుందండి. అది చెన్నై ఎప్పుడైతే డౌన్ అయిందో లోకల్ వాళ్ళు కొనుక్కుంటారండి. అదే 600 అమ్ముంది అనుకోండి చెన్నై వెళ్ళిపోద్ది. అదే 300, 250, 350 రూపాయలు పెట్టడానికి లోకల్ వాళ్ళు చుట్టుపక్కల తలకు 10 గెల్ల కొనుక్కుంటారు. ఎక్కువ కొంటారండి, తక్కువ 10 గెల్ల 15 గెల్ల అమ్ముకుంటారండి. అదైనా డౌన్ అవుతే కనుక. సో అంతే ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటాం. సో చెప్పండి ఇప్పుడు మరి మీరు ఎంత కొంటారు, ఎంత లాభం వస్తుంది? ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఫ్లోటింగ్ బట్టి మేము కొంటామండి. అంటే సైకిల్ 200 సైకిల్ వచ్చాయి అనుకోండి, కొన్ని వాళ్ళు తక్కువ కొన్నారనుకోండి మేము 10 రూపాయలు తక్కువ కొంటాం. ఓకే. సో మొత్తానికి ఇక్కడ వచ్చే సైకిల్ బట్టి మీరు కొనుక్కుంటారు. సైకిల్ బట్టి సావకాలు బట్టి అంచనా వేసుకుని మేము కొనుక్కుంటాం. 10 మంది సావకాలు ఎక్కడ వస్తారనుకోండి, ఒక 200 సైకిల్ వచ్చి 100 సైకిల్ వస్తే ఇది ఏమంటున్నా గిరాకీ పెరిగిపోద్ది. సైకిల్ 1000 రూపాయలు అనుకోండి 1500-1800 అనుకుంటాం. అలా కూడా ఉంటుంది. అంటే వచ్చే జనాలను బట్టి ఫ్లోటింగ్ బట్టి మేము ఎక్కువగా ఎంత క్యాష్ ఇచ్చేస్తామండి. దగ్గరనే క్యాష్ ఇచ్చేస్తారు. మా కాణాలో పెట్టి కాబట్టి మా ప్లేస్ లో ఇక్కడ రాగానే డబ్బులు ఇచ్చేస్తాం. ఒక రోజుకి ఎంత లాభం వస్తుంది? ఈ లాభం లేదు, మేము ఉన్న గెలకి 5 రూపాయలు కమిషన్ ఇస్తాడండి. 100 గెలకి 500 కమిషన్ ఇస్తాడండి. అంతే అంతే. మా కమిషన్ మీకు డైలీ చెప్తారు కదా, మరి డైలీ 1000 రూపాయలు వస్తాయి మాకు. అంతే అంతే. సో ఇది మనం చూస్తున్నాం కదా అరటిగెలలు సాగు చేసే వాళ్ళ యొక్క పరిస్థితి అన్నమాట. సో వాళ్ళు పండించుకొని దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో అమ్ముతున్నారు. సో ఇక్కడ రైతు చేతి దగ్గర అయితే మనకి చాలా తక్కువ రేట్స్తోనే, అంటే డిపెండ్స్ అపాన్ క్వాలిటీ. సో మంచి క్వాలిటీగా ఉంటే ఒక రేట్ అని చెప్పి, ఆ రోజు వచ్చిన ఫ్లోటింగ్ బట్టి, ఫ్లోటింగ్ కనుక బాగా ఉంది అంటే దాన్ని బట్టి ఒక రేట్ బట్టి అని చెప్పి అంటున్నారు. ఈ సంవత్సరం పొడుగునా మనం చూస్తున్నట్లయితే కేవలం ఒక 4 నెలలు మాత్రమే వీళ్ళకి బాగా పంటలు పండుతూ ఉంటాయంట, అండ్ లాభాలు కూడా వస్తూ ఉంటాయంట. అండ్ మనం చూసినట్లయితే రైతులందరూ కూడా ఎప్పుడైతే బాగా దిగుబడి ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయో ఆ సీజన్లో ఏ పంట అయితే పండిందో అవే పళ్ళు వేస్తున్నారంట. అలా కాకుండా అన్ని రకాల పండ్లు కూడా వేస్తే సీజన్కి తగ్గట్లుగా కాకుండా, ఐ మీన్ ఎటువంటి ప్రదేశంలో ఎటువంటి లాస్ వచ్చినా కూడాను తట్టుకోగలరని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా రైతుల దగ్గర నుంచి వెళ్ళుకొని దీని ఇక్కడ నుంచి వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ కానీ కూడా పంపిస్తూ ఉంటారంట. లాభాలు అయితే మీరు చూసారు కదా, ఒక గెల మీద 5 రూపాయల వరకే లాభం అనేది మిగులుతూ ఉంటుందంట. ఇది అసలు రియల్ స్టోరీ ఆఫ్ అరటి ఫార్మింగ్ అనమాట. సో అయితే ఇక్కడ నుంచి మనము
అరటి ఫార్మింగ్ అసలు ఎలా చేస్తారు, అక్కడ రైతులు ఎలా పండిస్తూ ఉంటారు, అండ్ వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా కూడా ఒకసారి మనం అరటి ఫార్మ్ దగ్గరికి కూడా వెళ్ళి సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి పరిస్థితి అనమాట. సో మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సో చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్లో 1200కు పైగా కోడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే మెంటర్స్, ఎవరైతే ఇలాంటి పర్సన్స్, రైతులు కావచ్చు, బిజినెస్ సంబంధించినటువంటి మెంటర్స్ అందరూ కూడా మీకు క్లియర్గా బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగానే సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీ కోర్స్ ఏదైనా కావాలి అనుకుంటే కూడా ఫ్రీడమ్ యాప్లో మీరు చూసి నేర్చుకోవచ్చు. సో దాట్స్ ఇట్. సో మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ను మాత్రం డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.